హాయ్ వివర్స్, మనం వచ్చేసి 8వ తరగతి సేంద్రియ సేద్యం గురించి మనము తెలుసుకోబోతున్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు సరళ భారతిలోనిది. వినండి, సంభాషించండి. వివిధ రకాల ఆధునిక వ్యవసాయ పద్ధతులను పేర్కొనండి. ముఖ్యమైనటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏంటంటే హైడ్రోపోనిక్స్, మట్టి లేకుండా కేవలం పోషకాలు ఉన్నటువంటి నీటితోనే మొక్కలను పెంచేటువంటి పద్ధతి. ఆక్వాపోనిక్స్ అంటే చేపల పెంపకము. ఆక్వాకల్చర్, హైడ్రోపోనిక్స్ పద్ధతులను కలిపి ఒకే చోట సాగు చేయడము. ఏరోపోనిక్స్ అంటే మట్టి నీరు లేకుండా గాలి లేదా పొగమంచు వాతావరణంలో వచ్చేసి మొక్కల వేర్లను పోషకాలను అందిస్తూ పెంచడము. నిలువ వ్యవసాయము, పట్టణ ప్రాంతంలో స్థలము ఆదా చేయడానికి మొక్కలను ఒకదానిపై ఒకటి నిలువు వరుసలో పెంచడము. పారదర్శకమైనటువంటి గ్లాసు లేదా ప్లాస్టిక్ ఇళ్లల్లో వాతావరణాన్ని నియంత్రిస్తూ పంటలను పండించడము. బిందు సేద్యము మరియు తుంపర్ల సేద్యము, నీటి వృధాను తగ్గించి నేరుగా మొక్కల వేర్లకు నీరు అందించే ఆధునిక నీటిపారుదల పద్ధతులు. సేంద్రీయ వ్యవసాయము, రసాయనిక ఎరువులు, పురుగులు మందులు వాడకుండా కేవలము సహజ సిద్ధమైనటువంటి ఎరువులతో సాగు చేయడము. పంట దిగుబడి బాగా రావడానికి మనము ఏమి చేయాలి తెలియచేయండి. పంట దిగుబడి రావడానికి మనం ఏం చేయాలి తెలియచేయండి. పంట దిగుబడి బాగా రావడానికి మరియు నాణ్యమైనటువంటి పంటను పొందడానికి రైతులు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి దశలు ఇక్కడ ఎట్లా అంటే సౌకర్యవంతమైనటువంటి వ్యవసాయము, డ్రోన్లు, GPS, శానిటైజ్ డేటా ఉపయోగించి కూడా పంటలకు అవసరమైనటువంటి వరకే నీరు, ఎరువులు అందించడము. గ్రీన్ హౌస్ వ్యవసాయం, అది వచ్చేసి ముందు క్వశ్చన్కే ఆన్సర్ అనమాట. పంట దిగుబడి బాగా రావడానికి మరియు నాణ్యమైనటువంటి పంటను పొందడానికి రైతులు పాటించాల్సిన ముఖ్యమైనటువంటి దశలు ఇక్కడ ఉన్నాయి. భూమి తయారీ మరియు నేల పరీక్ష. నేల పరీక్ష, పంట వేసే ముందు మట్టిని పరీక్షించి లోపించిన పోషకాలను గుర్తించాలి. తర్వాత వచ్చేసి లోతు దుక్కులు. ఎండాకాలంలో లోతు దుక్కులు దున్నడం వలన భూమిలో హానికరమైనటువంటి బ్యాక్టీరియాలు, పురుగులు నశిస్తాయి. తర్వాత సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు లేదా పచ్చి రొట్ట ఎరువులను వచ్చేసి భూమిలో కలిపి దున్నాలి. నాణ్యమైనటువంటి విత్తనాల ఎంపిక, ధృవీకరించినటువంటి విత్తనాలు ప్రభుత్వము లేదా నమ్మకమైనటువంటి సంస్థల ద్వారా పొందినటువంటి అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంచుకోవాలి. విత్తన శుద్ధి, విత్తే ముందు శిలీంద్ర నాశకాలు లేదా జీవ నియంత్రణ మందులతో విత్తన శుద్ధి చేయడం వల్ల మొలకల దశల్లో తెగుళ్ళు అనేటువంటి రావు. సరైనటువంటి నీటి యాజమాన్యము, అవసరమైనటువంటి మేరకే నీరు, పంట రకాన్ని బట్టి నేల తేమను బట్టి తగినటువంటి సమయంలో నీరు అనేటువంటి పెట్టాలి. ఆధునిక పద్ధతులు, నీటి కొరత ఉన్న చోట బిందు సేద్యము లేదా తర్వాత వచ్చేసి చింపర్ల సేద్యం అనేటువంటి వాడడం వల్ల నీరు వృధా కాకుండా మనకు బాగా అందుతుంది. సో సమతుల్యత, ఎరువుల యాజమాన్యము. పోషక సమతుల్యత, కేవలము యూరియా మాత్రమే కాకుండా నత్రజని, పొటాషియము ఎరువులను సరైన నిష్పత్తిలో వేయాలి. తర్వాత సూక్ష్మ పోషకాలు, పంట ఎదుగుదలకు అవసరమైనటువంటి జింకు, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలకు సమయానికి అందించాలి. సకాలంలో కలుపు నివారణ, సకాలంలో అంతర కృషి, పంట వేసినటువంటి 20-45 రోజుల లోపు కలుపు మొక్కలను తీసివేయాలి, లేదంటే అవి పంటకు అందవలసిన పోషకాలను పీల్చేస్తాయి. పురుగులు వాయు తెగుళ్ల నివారణ, సమన్విత తెగుళ్ల యాజమాన్యము, కెమికల్స్ వాడకం తగ్గించి మిత్ర పురుగులు తర్వాత వచ్చేసి కాపాడాలి. లింగాక్షర బుట్టలు, పసుపు జిగురు అట్టలను వాడాలి. తర్వాత వచ్చేసి ముందు జాగ్రత్త, పంటను ప్రతిరోజు గమనిస్తూ తెగులు ప్రారంభ దశలోనే తగినటువంటి మందులను సరైన మోతాదులో పిచికారీ చేయాలి. కీటకములు, పురుగులను వారి నుండి పంటలను ఎలా రక్షించుకోవాలి. నివారణ మరియు సాగు పద్ధతులు. పంట మార్పిడి, ఒకే రకం పంటను పదే వేయకుండా పంటలను మార్చడం ద్వారా పురుగుల జీవక్రియ చక్రాన్ని దెబ్బతీయవచ్చు. లోతు దుక్కులు, వేసవిలో పొలాన్ని లోతుగా దున్నడం వల్ల భూమిలో దాగి ఉన్నటువంటి పురుగుల గుడ్లు గోనిస్త దశలు ఎండకు నశిస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి సహజ నిరోధక రకాలు, తెగుళ్ళు మరియు పురుగులను తట్టుకునేటువంటి విత్తనాలను ఎంచుకోవాలి. అంతర పంటలు, ప్రధాన పంటతో పాటు కొన్ని అంతర పంటలను వేయడం ద్వారా పురుగుల ఉత్పత్తిని తగ్గించవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులు, మిత్ర పురుగులు, పొలంలోనే ఉండేటువంటి లేడీ బర్డ్, బీటిల్స్, డ్రాగన్ ఫ్లైస్ మరియు
సాలెపురుగులు హానికరమైనటువంటి కీటకాలను తినేస్తాయి. తర్వాత వచ్చేసి యాంత్రిక పద్ధతులు, లింగాక్షర బుట్ట, వీటిని అమర్చడం వల్ల మగ పురుగులను ఆకర్షించి వాటి వంశాభివృద్ధిని అడ్డుకోవచ్చు. జిగురు పూసిన అట్టలు, పసుపు మరియు నీలిరంగు జిగురు అట్టలను ఉపయోగించాలి. ఈ విధంగా చేసినట్లే కాస్తైనా మనము పొలంలో ఉన్నటువంటి వాటిని రక్షించుకోవచ్చు అన్నమాట. పొలంలో ఉన్న పంటను రక్షించుకోవచ్చు. పొలంలో ఉంచడం ద్వారా రసం పీల్చి పురుగులను ఆకర్షించి చూడవచ్చు. తర్వాత కాంతి ఉచ్చులు, రాత్రి వేళల్లో కాంతి ఉచ్చులను ఏర్పాటు చేసి చెక్కలు పురుగులను నాశనం చేయవచ్చు. సహజ మరియు సేంద్రియ కషాయాలు, వేప నూనె లీటర్ నీటిని 5 మిల్లీలీటర్ వేప నూనె కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా పురుగులు గుడ్లు అనేటువంటి పెట్టకుండా ఆకులను తినకుండా నివారించవచ్చు. తర్వాత కషాయాలు, వేపాకు కషాయము, పొగాకు కషాయము లేదా పంచాంగ వ్యవసాయం వాడడం వల్ల మనం వచ్చేసి తక్కువ ఖర్చుతో పురుగులను అదుపు చేయవచ్చు. కృత్యం వచ్చేసి పాఠ్యభాగంలోని క్రింది పరిచ్ఛేదాన్ని చదివి సూచనానుసారంగా కృత్యాలను రాయండి. రామయ్య గుంత తవ్వి అందులో వేసినవి ఏంటి? పండ్లు, కూరగాయల తొక్కలు, భూమిలో కలిసేటువంటి ఇతర పదార్థాలు. వ్యతిరేక పదాలు వచ్చేసి ఎగుబడి, దిగుబడి, ఎక్కువ, తక్కువ, చివర, మొదట, అధికము, అనధికము. స్వీయ రచన. రామయ్య తన పొలంలో పంట బాగా దిగుబడి రావడానికి చేసిన ప్రయత్నాన్ని మీ సొంత మాటల్లో రాయండి. రామయ్య తన పొలములో పండ్లు, కూరగాయలు, తొక్కలు, భూమిలో కలిసేటువంటి ఇతర పదార్థాలు ఆ గుంతలో వేసేవాడు. అలా వేయడం వల్ల 6 నెలలు తర్వాత అది కుళ్ళి కంపోస్ట్ ఎరువుగా మారింది. దాన్ని పొలంలో చల్లాడు. అలా చల్లిన తర్వాత వరి పొలం వేశాడు. ఈ కంపోస్ట్ వేసిన తర్వాత పంట దిగుబడి అనేటువంటిది ఎక్కువగా వచ్చింది. తర్వాత వచ్చేసి వినండి, చర్చించండి, జవాబు రాయండి. గంగయ్య ఏమని ఆలోచించాడు? గంగయ్య రామయ్య పొలం చూసి ఈ విధంగా ఆలోచించాడు. ఇతని పొలము ఇంత బాగా పండింది, వీడు ఏమని మాయ చేశాడు అని అనుకున్నాడు. రామయ్య తన ఇంటి వద్ద ఎరువును ఏ విధంగా తయారు చేశాడు? రామయ్య తన ఇంటి వద్ద ఒక గుంత తవ్వి దానిలో పండ్లు, కూరగాయలు, తొక్కలు, భూమిలో కలిసే ఇతర పదార్థాలు ఆ గుంతలో వేసేవాడు రామయ్య గంగయ్యకు ఇచ్చినటువంటి సలహా ఏమిటి? రామయ్య గంగయ్యతో, నీ వరి పొలం కూడా అలా కావాలంటే నీవు మీ ఇంటి పక్క స్థలములో ఒక గుంత తవ్వి ఆ గుంతలో రోజు మీ ఇంట్లో కోసి పారేసినటువంటి కూరగాయలు, పండ్లు, తొక్కలు కానీ మట్టిలో కలిసిపోయేటువంటి ఇతర చెత్తా చెదారము ఏమి ఉన్నా సరే ఆ గుంతలో వేసి 3 నెలల పాటు కంపోస్ట్ అనేటువంటి మీ పొలములో చల్లడం వల్ల మొదలుపెట్టు అన్నాడు. రామయ్య ఊళ్ళో రైతులకు తెలియజేసినటువంటి విషయాలు ఏమిటి? రామయ్య ఊళ్ళో రైతులకు ఈ విషయం తెలియజేశాడు. మన పంట చేనుపై గనుక కీటకాలు వంటి ఇతర పురుగులు కనిపిస్తే క్రిమిసంహారక మందులు వాడనవసరం లేదు. పొలం మధ్యలో వచ్చేసి కట్టెలు వంటివి గనక మనం వచ్చేసి పాతినట్లయితే ఆ కొయ్యల పైన కొంగలు, పిచ్చుకలు వచ్చి కూర్చొని పురుగులను తినేస్తాయి. అలాగే రైతులకు పంటకు లాభం అనేటువంటి కలుగు చేస్తాయి. ఒకవేళ కృత్రిమ మందులు వాడితే ఏ రోగం వస్తుందో తెలియదు. ఎవరితో అని పలికిరి. మరో 3 నెలల తర్వాత మీరు మీ పొలములో దాన్ని చల్లడము మొదలుపెట్టండి. రామయ్య గంగయ్యతో పలికిన మాటలు. మన పొలాలకు క్రిమి సంహారక మందులు వాడనవసరం లేదు. రామయ్య రైతులతో పలికినవి అల్లిక. రైతులు పంటలకు లాభం కలిగించేందుకు రామయ్య చెప్పినట్టు విషయాలు: పొలం మధ్యలో కట్టెలు పెట్టాలి. తర్వాత వచ్చేసి గుంత తవ్వి కూరగాయల, పండ్లు, తొక్కలు వేయాలి. కొంగలు, పిచ్చుకలు కూర్చొని పురుగులను తినేస్తాయి. కంపోస్టు ఎరువు అనేటువంటిది తయారు చేయాలన్నమాట. భాషావగాహన. కాలాలను గుర్తించి రాయండి. 3 నెలల తర్వాత మీ పొలములో దాన్ని చల్లడం మొదలుపెట్టండి. భవిష్యత్ కాలము. రామయ్య రైతులకు సలహా ఇస్తున్నాడు. వర్తమాన కాలము. రామయ్య చెప్పినట్లే ఊళ్ళో వాళ్ళు పాటించారు. భూతకాలము. గీత గీసినటువంటి భాషా భాగాలను రాయండి. గంగయ్య పంట కూడా దిగుబడి ఎక్కువ వచ్చింది. గంగయ్య అనేటువంటి నామవాచకము, వచ్చింది అనేటువంటి క్రియ, అలాగే అనేటువంటిది అవ్యయము, తన అనేటువంటిది సర్వనామము. తర్వాత సామాన్య సంయుక్త వాక్యాలను గుర్తించండి. రామయ్య గుంతలో కూరగాయలు, ఇతర పదార్థాలు వేసేవాడు. సంయుక్త వాక్యము. గంగయ్య తన పొలంలో కూడా ఎరువులు చల్లాడు. సామాన్య వాక్యము. పొలంలో కొయ్యలపైన కొంగలు, పిచ్చుకలు కూర్చుంటాయి. సంయుక్త వాక్యము. ఈ వాచకాలు అనేటువంటిది రాయండి. రామయ్య మహద్వాచకము, కీటకాలు అమహద్వాచకము, రైతు మహద్వాచకము.